సెన్సేషనల్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ బీహార్. అలాంటి మగధ సామ్రాజ్య రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోబోతుంది. ఇటు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో జన్ స్వరాజ్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 15న ఢిల్లీలో దాదాపు 2 గంటల పాటు ఇద్దరు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారనే దానిపై ఉత్కంఠం నెలకొంది. ఇటు బీహార్లో కాంగ్రెస్ కోసం ఒక ప్రధాన ప్రాజెక్టును పీకే చేపడతారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అలాగే రానున్న ఏడాదిలో ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా పీకే సేవలను హస్తం వాడుకోవాలని చూస్తుందట. ఇటు ప్రశాంత్ కిషోర్కు కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమికి సంబంధించిన అన్ని పార్టీల అగ్రనేతలతోనూ బలమైన సంబంధాలున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు కూడా పీకే సన్నిహితుడే. కేరళ, అస్సాం రాష్ట్రాల రాజకీయ సమీకరణలపైన ఆయనకు మంచి అవగాహన ఉంది. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ఓటమి పాలైంది. దీంతో ఆ కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందంటే ఆ టాక్ మొదలైంది ప్రస్తుతానికి. ఈ నేపథ్యంలోనే పీకే సుదీర్ఘ అనుభవాన్ని, విస్తృత రాజకీయ పరిచయాలను వినియోగించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీతో పీకే భేటీ అయి ఉండొచ్చని అంటున్నారు. పీకే సమావేశంపై ప్రియాంక గాంధీని ఇటీవల మీడియా ప్రశ్నించింది. ఇది కూడా ఒక ప్రశ్నేనా మిత్రమా అంటూ ఆమె సమాధానం ఇవ్వకుండా జారుకున్నారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం లోక్సభను ఎందుకు పని చేయనివ్వడం లేదని, మీరు సభ కార్యకలాపాలకు పదే పదే అంతరాయం ఎందుకు కలిగిస్తుంది, ఈ విషయాలపైన మీరు ఎందుకు ప్రశ్నలు అడగరు అని ఇటు ప్రియాంక గాంధీ రిపోర్టర్లను ఎదురుగా ప్రశ్నించారు. यहाँ पे सरकार खुद सेशन को डिस्टर्ब कर रही है कि पार्लियामेंट्री अफेयर्स के मंत्री खुद क्वेश्चन आवर को डिस्टर्ब कर रहे हैं। ये आप भी पूछते कि क्या हो रहा है संसद के अंदर, हमें तो मालूम ही नहीं है। हमें मंच पे तो बिल्कुल ऐसा नहीं हुआ। फिर पता चला कि पब्लिक में किसी ने इंटरव्यू दिया, पब्लिक में कोई कह रहा है, कोई कार्यकर्ता है, कौन है किसी को मालूम भी नहीं है कौन है, उनको खुद नहीं मालूम कौन है, तो सदन में उठा क्यों रहे हैं? वो भी क्वेश्चन आवर के टाइम मुझे लगता है चलाना ही नहीं चाह रहे हैं। किस लिए हमने पोल्यूशन पे डिबेट मांगा है, वो भी नहीं कर रहे हैं। तो मतलब अगर सदन चलाना ही नहीं है तो फिर ऐसे इससे अच्छा तो बंद कर दीजिए। कम से कम जितना पोल्यूशन, हमारी सारी गाड़ियां जो है, सब लोग 10-10 गाड़ियां लाते हैं सिक्योरिटी की, जितना पोल्यूशन फैला रही है वो तो बंद हो जाएगा। మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పీకే కొంత విరామం తీసుకొని మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఆయన జనవరి 15 తర్వాత రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రను ప్రారంభించే అవకాశాలున్నాయి. బీహార్లోని ప్రతి బ్లాక్ను కవర్ చేస్తూ ఈ యాత్ర ఉంటుందని జన్ స్వరాజ్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు పార్టీని ఇప్పుడే విస్తరించాలా వద్దా అనే దానిపైన జనవరి 15 లోపే పీకే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తంగా 2026లో జరగబోయే 4 కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్తో పీకే పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపు దక్కకుండా అడ్డుకోవాలనే సంకల్పంతోనే పీకే ఉన్నారంట. ఈ విషయంలో కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనే ఆసక్తి ఆయన కనపరుస్తున్నారు. ఇందుకోసం ప్రియాంక గాంధీ ద్వారా ఒక మార్గాన్ని సుగమం చేసుకునే ప్రయత్నంలో పీకే ఉన్నట్లు సమాచారం. అయితే పీకే ప్రయత్నాలకు ఇటు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీల నుంచి రాబోయే రోజుల్లో ఎలాంటి మద్దతు లభిస్తుందనేది వేచి చూడాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.